భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో లభించడంతో పాటు అధిక మైలేజ్ని ఇచ్చే వాహనాలను కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో అలాంటి రెండు కార్లు మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ ఉన్నాయి. బ్రెజ్జా మెరుగైన మైలేజీతో పేరు తెచ్చుకోగా, టాటా నెక్సాన్ దాని స్ట్రాంగ్ బాడీ, సేఫ్టీ కారణంగా విక్రయాల్లో దూసుకెళ్తోంది. మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ ఈ రెండు కార్ల ధరలు 10 లక్షల రేంజ్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ రెండింటిలో ఏదో ఒక కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఏ కారును కొంటే మీకు తక్కువ ఈఎంఐ పడుతుందో తెలుసుకున్నాక నిర్ణయం తీసుకోండి. ముందుగా మారుతి బ్రెజ్జా బేస్ మోడల్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర 8,25,000గా ఉంది. దీనికి ఆర్టీఓ ఇన్సూరెన్స్ వంటివి కలిపిన తర్వాత కారు ఆన్ రోడ్ ధర 9,67,000కు చేరుతుంది. ఈ కారును కొనాలనుకుంటే పూర్తి పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కారును ఫైనాన్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. మారుతి బ్రెజ్జాను ఫైనాన్స్ చేయించుకోవడానికి మీరు కనీసం 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఈ కారుపై 9.8% వడ్డీ అయితే మీరు 4 ఏళ్ల పాటు ప్రతి నెల 21,000 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి. ఇది కాకుండా 5 ఏళ్ల కాలానికి ఈఎంఐ చెల్లించాలనుకుంటే 17,644 రూపాయలు, అదేవిధంగా 6 ఏళ్లకు 15,372 రూపాయలు చెల్లించాలి. అత్యధికంగా 7 ఏళ్ల కాలానికి కొనుగోలు చేస్తే ఈఎంఐ సుమారు 13,764 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇది ఫైనాన్స్ కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. ఇక టాటా నెక్సాన్ విషయానికి వస్తే దీని బేస్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 7,31,000గా ఉంది. కారుపై ఆర్టీఓ ఇన్సూరెన్స్ కలిపిన తర్వాత దీని ఆన్ రోడ్ ధర 8,34,000కు చేరుతుంది. మీరు ఈ కారును లోన్ ద్వారా కొనుగోలు చేస్తే కనీసం 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలి. 9.8% వడ్డీ రేటుతో మీరు 4 ఏళ్ల పాటు ప్రతి నెల 18,535 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కార్ లోన్ 5 ఏళ్ల కాలానికి తీసుకుంటే కనుక ప్రతి నెల 15,514 రూపాయలకు చెల్లించాలి. ఇక 6 ఏళ్ల పాటు ఈ లోన్ తీసుకుంటే మీరు ప్రతి నెల 13,516 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఫైనాన్స్ కంపెనీని మారుతూ ఉంటే ఈఎంఐ కూడా మారుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.